చివరికి నన్ను సక్సెస్ చేశావు. చెప్పు, ఏం కావాలో చెప్పు. డబ్బు, నగలు, చీరలు ఏం కావాలన్నా ఇస్తాను. ఆల్రెడీ అడిగింది ఇస్తానని మాటిచ్చారత్తయ్య. ఆ మాట నిలబెట్టుకోండి. ఏం మాట? అదే అత్తయ్య, దేవుబాబుకి నాకు పెళ్లి చేస్తానన్నారుగా, ఆ మాట. అదోకేనమ్మా. అది కాకుండా ఏం కావాలి అని అడుగుతున్నాను. ఇంకేం వద్దత్తయ్య, అయినంత తొందరలో ఆ సుభద్రని అంతం చేస్తాను. దేవుబాబుని నాకిచ్చేయండి చాలు. సరే, తీసుకో. నా బాధ కంటే దేవేం ఎక్కువ కాడ్లే. నిజమే చెప్తున్నారా? లేకపోతే అవసరం తీరిపోయాక చేతులు దులుపుకుంటారా? ఏంటి లత అలా మాట్లాడుతున్నావు? మన అనుకున్న వాళ్ళకి నేనెప్పుడైనా అన్యాయం చేశానా? నీకు నమ్మకం కలగకపోతే ఉండు. ఇట్రా. నువ్వే దేవ్కి నిజమైన భార్యవి. ఇప్పుడు మీరు నాకు నచ్చారత్తయ్య. ఈ మాత్రం ఎనర్జీ ఇస్తే చాలు, చెలరేగిపోతానత్తయ్య. వస్తాను. మంచిదమ్మా. ఏంటి వసు, ఈ పిచ్చిదాన్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నావు? చెయ్యాలండి. మన వల్ల సాధ్యం కాని పనులు తన వల్ల అవుతున్నాయి. మనకి ఏవేం పనులు కావాలో అన్నీ చేయించుకొని అప్పుడు తొక్కేద్దాం. అప్పటి వరకు దాన్ని ఆ భ్రమలోనే బతకనివ్వండి. ఏది ఏమైనా లత విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం మంచిది మమ్మీ. మనం ఎక్స్పెక్ట్ చేయనంత ఫాస్ట్గా తన ఆలోచనలు ఉన్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో మనతో కూడా ఆడేసుకుంటుంది. అలా ఎందుకు జరగనిస్తాను? తోక జాడిస్తే పీక కోస్తాం కదా. అది ఆటలో అరటిపండు అంతే. ఏమండి, ఎందుకైనా మంచిది ఈ లత మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే, మేము ఇంక బయలుదేరుతాం. సరే, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త మమ్మీ. అలాగే అమ్మా. శుభవార్తతో రా. చూడండి, అందరూ చూడండి. ఇంకో 1 మంత్లో మిమ్మల్ని మించిన బాడీ బిల్డర్ అయిపోతాను. నన్ను చూడగానే క్రిమినల్స్ అందరూ లొంగిపోవాలి. నా బాడీని చూసి భయపడి చచ్చిపోవాలి. వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. బావగారేరి? ఓ, వెనక్ కారులో వస్తున్నారా? అయినా మీరేంటి ఈ టైంలో ఎర్ర నీళ్ళ దిష్టి తీస్తారుగా? ఆ హడావిడే లేదేంటి? ఇంకా మనకు ఆ అదృష్టం లేదు. అదేంటి అలా వెళ్ళిపోయింది అక్క? అసలేమైంది అర్చన? మిమ్మల్ని చూస్తుంటే ఏదో జరిగినట్టుగానే ఉంది. చెప్పర్చనా? అన్నయ్య నిర్దోషిగా విడుదలయ్యే అవకాశం కనిపించట్లేదు. అదేంటి, లక్ష్మమ్మ సాక్ష్యాన్ని కూడా కోర్టు పట్టించుకోలేదా? అసలు ఆ లక్ష్మమ్మ కోర్టుకే రాలేదు. ఏంటి, సాక్ష్యం చెప్పలేదా? లేదు పూజారి. సమయానికక్క లక్ష్మమ్మని కోర్టుకు తీసుకొస్తానంది గాని తీసుకురాలేదు. దాంతో జడ్జిగారు కూడా అన్నయ్యే నేరం చేశాడని నమ్మేశారు. దానికి తోడు ఆ హరిత వాళ్ళ లాయర్ కూడా
అన్నయ్యని పెద్ద క్రిమినల్గా ప్రొజెక్ట్ చేశాడు. అన్నయ్య అసలు ఆ తప్పు చేయలేదనటానికి ఒక్క చిన్న సాక్ష్యం కూడా లేకపోవడంతో శిక్ష పట్టం ఖాయంలా అనిపిస్తుంది. ఇదేంటి అర్చన ఇంత షాక్ ఇచ్చావు? నేనింకా బావగారు వచ్చేస్తారు, ఆ హరిత జైలుకెళ్ళిపోతుంది అనుకున్నాను. అసలు సుభద్ర వదిన లక్ష్మమ్మని ఎందుకు తీసుకురాలేదు? ఏమో మరి, ఎంత అడిగినా చెప్పలేదు. తను ఫెయిల్ అవ్వటం వల్లే పరిస్థితి ఇలా మారిపోయింది. జడ్జి గారు కోర్ట్ టైం అయిపోయిందని ఆగిపోయారు. రేపు మాత్రం మనం పెద్ద బ్యాడ్ న్యూస్ వినాల్సిందే. లేదర్చన, అలా జరగదు. ఇంకా ఎందుకు పూజారి లేనిపోని ఆశలు పెడుతున్నావు? ఆ లక్ష్మమ్మ ఏమైందో తెలీదు, ఎందుకు రాలేదో తెలీదు. ఉన్న ఒక్కగానొక్క ఐ విట్నెస్ తను. తానే చెప్పకపోతే అన్నయ్య నిర్దోషని కోర్టు ఎలా నమ్ముతుంది? నువ్వు మీ అన్నయ్య గురించి టెన్షన్ పడుతూ సుభద్ర వదిన గురించి ఆలోచించడం మానేసావు అర్చన. తన ఉన్నంత వరకు బావగారికి ఏం కాదు. ఖచ్చితంగా లక్ష్మమ్మని తీసుకొస్తుంది. నాకైతే నమ్మకం లేదు పూజారి. లేదు, దేవుడు మన పక్కనున్నాడు కాబట్టే మనకింకో రోజు టైం దొరికింది. క్షణాల్లో తలరాతలు మార్చే వదినకి ఒక రాత్రి దొరికితే ఊరుకుంటుందా? ఖచ్చితంగా లక్ష్మమ్మని తీసుకొస్తుంది. కోర్టులో సాక్ష్యం చెప్పిస్తుంది, బావగారిని విడిపిస్తుంది. కానీ అక్క పొజిషన్ చూస్తుంటే ఆ లక్ష్మమ్మ ఏమైపోయిందో తనకే తెలిసినట్లేదు. అదే అర్చన, మనం తడిగుడ్డతో గొంతులు కోసే మనుషులతో తలపడుతున్నాం. వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏదో జరగకపోతే సుభద్ర వదిన ఎందుకు లక్ష్మమ్మని తీసుకురాదు? సో ఏదో జరిగింది, అది మీకు చెప్పలేదు. కానీ రేపటికల్లా మొత్తం బొమ్మే మారిపోతుంది. బావగారు బయటికి వస్తారు. అదే జరిగితే అంతకంటే కావాల్సిందేముంది పూజారి? ఏంటి సుభద్ర, నీ వల్ల పొరపాటు జరిగిందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. లక్ష్మమ్మ ఎందుకు కోర్టుకు రాలేకపోయింది? అంటే ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావని, అందుకే సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తిని తీసుకురాలేకపోయావని, దానివల్లే బావగారికి శిక్ష పడిందని అందరూ నిన్ను నిలదీశారు. కానీ నువ్వు నిజంగా అంత ఆదమరిచి ఉంటావని నేను అనుకోను. అసలేం జరిగింది? తప్పు జరిగింది నా వల్లే అని అందరూ అనుకుంటున్నారు కదా, ఇక నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? లేదు సుభద్ర, నువ్వు తప్పు చేయడమేంటి? నువ్వు తప్పుల్ని సరిదిద్దే వ్యక్తివే కాని తప్పు చేసేదానివి కాదు. నువ్వేంటో, నీ శక్తి సామర్థ్యాలేంటో తెలిసినవాణ్ణి కాబట్టి అడుగుతున్నాను. మాకెవ్వరికీ చెప్పకూడదేదో జరిగింది, అందుకే దాని గురించి చెప్పలేక నీలో నువ్వే బాధపడుతున్నావు. నువ్వు ఒంటరిగానే ఆ సమస్యను ఎదిరించాలని నిర్ణయించుకున్నావు. అలా అని నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పక్కర్లేదు సుభద్ర. నీ గురించి తెలిసిన మనిషిగా నేను ఆ మాత్రం ఊహించలేనా? నువ్వేదో ప్రమాదంలో ఇరుక్కున్నావని, అందుకే లక్ష్మమ్మని కోర్టుకు తీసుకురాలేకపోయావని నేను ఊహించగలను. అది కరెక్టా కాదా చెప్పు? కాదు, అది కేవలం నీ ఊహ. సుభద్ర, ఇంతకు ముందైతే నిన్నిలా చూసి నేను చాలా సంతోషపడేవాణ్ణి. నీకిలా జరిగినందుకు చాలా సంబరం చేసుకునేవాణ్ణి. కాని ఇప్పుడలా కాదు. ఆ విషయం నీకు అర్థం కాదనుకో. పాత విషయం గుర్తుపెట్టుకుని నన్నేదో సాధించాలని చూస్తున్నదాన్ని. నా గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తావని నేను అనుకోను. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ దృష్టిలో కాకపోయినా అందరి దృష్టిలో నేను నీ భర్తని. ఓహో, నేనేదో సమస్యలో ఉన్నానని తెలియగాని భర్తనని గుర్తు చేసి దగ్గరైపోవాలని చూస్తున్నావా? ఇది నీ మనసులోని మాట కాదని నాకు అర్థమవుతుంది సుభద్ర.
కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. నీ బాధని పంచుకోవడానికి, సమస్యని ఎదుర్కోవడంలో నీకు సాయపడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ నేను నీకు ఆ మాత్రం సాయం చేయలేనా? నువ్వు నన్ను భర్తగా అంగీకరించొద్దు, నా ప్రేమని యాక్సెప్ట్ చేయొద్దు, కానీ ఒక ఫ్రెండ్గా, కనీసం మనిషిగా అయినా గుర్తించు సుభద్ర. ఆడదాని కన్నీళ్లు తుడిచే అవకాశం దొరికితే మగాడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు సుభద్ర. నేను అలాంటి అవకాశం కోసం చూడట్లేదు. అసలు నీకు కన్నీళ్లే రాకుండా చేయాలనుకుంటున్నాను. ఇంతకాలం నేను నిన్ను బాధ పెట్టినందుకు తిరిగి నువ్వు నన్ను బాధ పెట్టాలనుకోవడం నీకు సంతోషాన్ని ఇస్తుందేమో. నేను బాధపడుతుంటే నువ్వు ఆనందంగా ఉంటావేమో, కానీ ఇప్పుడు నేను అలా ఉండలేను. ఎవరికి చెప్పుకోలేక నువ్వు లోపల ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నావని నాకు అర్థమవుతుంది సుభద్ర. ఆ బాధని తగ్గించుకునే అవకాశాన్ని, ఆ భారాన్ని దించుకునే స్వేచ్ఛని తీసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ లెట్ మీ హెల్ప్ యూ సుభద్ర. అసలేం జరిగిందో చెప్పు. ఇద్దరం కలిసి దానికో పరిష్కారం ఆలోచిద్దాం. నా మాటకి ఎదురు చెప్పినా నేనిలా చేస్తున్నానని ఈ పేస్ మేకర్ కంట్రోల్ గురించి మీ అన్నయ్యకి కానీ, పోలీసులకి కానీ, దేవ్కి కానీ చెప్పావో నేను అస్సలు ఊరుకోను. నా వేలి కొసల మీద మీ అమ్మ ప్రాణాలున్నాయి. ఏంటి? ఏం జరిగిందో చెప్పాలా? నువ్వు నాకు సాయం చేస్తావా? అసలు ఎందుకు చెప్పాలి నీకు? దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? నువ్వే. నేనా? నేనేం చేశాను సుభద్ర? మాట్లాడుకో. నువ్వే కారణం. నీ వల్లే ఇదంతా జరుగుతోంది. అసలు నువ్వే కనుక నా జీవితంలోకి రాకపోయింటే నాకిన్ని సమస్యలు వచ్చుండేవి కాదు. నీ వల్లే వానపాము కూడా నాగుపాములా బుసలు కొడుతుంది. నీ వల్లే మా అన్నయ్యకి శిక్ష పడబోతోంది. పైగా ఇప్పుడొచ్చి ఇందులోంచి బయటపడడానికి సాయం చేస్తానంటున్నావా? ఏం చేస్తావు? సుభద్ర, నిజంగా నువ్వు నాకు చేయగలిగే సాయం ఏంటో తెలుసా? నాకు దూరంగా ఉండటం. నా గురించి ఆలోచించకుండా ఉండటం. అదొక్కటే నువ్వు నాకు చేసే గొప్ప సహాయం. నీకు చేతనైతే ఆ ఒక్క సహాయం చేయి చాలు. మీ అమ్మ మాటలు నమ్మి నాకు నమ్మక ద్రోహం చేశావు. నా జీవితంలోకి ఒక చీకటిలా దాపురించావు. ఇప్పుడేదో వెలుగుని ప్రసాదించే దేవుళ్ళ, సూర్యుల్లా మాట్లాడుతున్నావు. నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు, నా బాధకి కారణం నువ్వు కాదా? అది నిజమే సుభద్ర, కానీ ఏంటి కాని? నువ్వేదో 4 కన్నీటి పొట్లు కారిస్తే నిన్ను క్షమించి వదిలేయాలి. నవ్వుతూ నీతో కలిసిపోవాలి. నువ్వు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పేయాలి. నువ్వు చూపించే పరిష్కారాన్ని చూసి సంతోషంతో పొంగిపోవాలి. టోటల్గా నేను ఒక బానిసలా బతకాలి. అదే కదా నీ ఆలోచన? సుభద్ర, ఎందుకంత ఆవేశపడుతున్నావు? నేను చాలా నిజాయితీగా నీకు సాయం చేయాలనుకుంటున్నాను. చాలు దేవ్, నిన్ను నీ నిజాయితీని చాలాసార్లు చూశాను. మళ్ళీ మళ్ళీ నీ మాట విని మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు నిజంగా నాకు చేయగలిగిన సహాయం ఒకటే చెప్పానుగా, నాకు దూరంగా ఉండు.
చాలు. అబ్బబ్బబ్బబ్బా. సాక్ష్యాన్ని కోర్టుకు రాకుండా చేసిన తర్వాత కూడా ఇంతసేపు వాదోపవాదాలు ఎందుకు జరుగుతాయి? పైగా కోర్టు టైం కూడా అయిపోయింది, ఇంకా వీళ్ళు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కట్ చేస్తారు. ఏంటో ఈ మధ్య నేనంటే వాల్యూ లేకుండా పోయింది. అదిగో వచ్చేశారు. అయ్యో బాబోయ్, బావ మొహం చూస్తుంటే పిచ్చెక్కే న్యూస్ ఏదో చెప్పేలా ఉన్నాడు. బావా చెప్పు చెప్పు, ఆ గుడ్ న్యూస్ ఏమిటో తొందరగా చెప్పు. మనం గ్రాండ్ సక్సెస్ లంబు. అవునా? కంగ్రాట్స్ బావా. మన ప్రయత్నం ఫలించింది. ఆ హరికృష్ణ ఇంకడ్డురాడు. అవునా? ఇంతకీ తనకి ఏ శిక్ష వేశారు? ఉరి శిక్ష వేశారా? ఇంకా ఏ శిక్ష వెయ్యలేదు. అదేంటి? మనం వేసిన పాచిక పారింది, కానీ తీర్పు చెప్పేంతలో కోర్టు టైం అయిపోయింది. అబ్బా, అందుకే రేపు చెప్తానన్నారు. అవునా? అయితే పర్లేదులే, ఇంకా ఒకరోజేగా. హరిత, ఇంకా నీ జీవితంలో హరికృష్ణ అనే అధ్యాయం మూసింది. రేపు శిక్ష పడగానే నువ్వు విడాకులు అడగచ్చు. అవి రాగానే నువ్వు అభాషణ చేయించుకోవచ్చు. అవును మామయ్య. ఆ హరికృష్ణకి కోర్టులో శిక్ష పడడం ఒక దెబ్బ అయితే, తన బిడ్డని భూమి మీదకి రాకుండా చేయడం ఇంకా పెద్ద దెబ్బ అవుతుంది. తర్వాత జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ నేనున్న సంగతే మర్చిపోయారేంటి? హరిత పెళ్లి కంటే ముందు దేవుబాబుతో నా పెళ్లి జరగాలి. అదే. సరే లత. అదేంటి డాడీ, మన ఒప్పందం ప్రకారం లత చేయాల్సిన అసలు పని ఇంకా బాకీ ఉంది. ఏంటది? ఆ సుభద్రని భూమి మీద లేకుండా చేస్తానని మమ్మీకి మాటిచ్చింది. మర్చిపోయారా? హరికృష్ణకి శిక్ష పడుతుందన్న ఆనందంలో మర్చిపోయానమ్మా. లత, ఆ పని ఇప్పుడు మొదలు పెడతావు? అబ్బా, చేస్తుందిలే బావా. మాంత్రికుడి ప్రాణం చిలకలో పెట్టి సప్త సముద్రాలు దాటించినట్టు సుభద్ర కూడా తన అన్నయ్యని కాపాడుకోవడానికి ఈ లక్ష్మమ్మను కూడా అలాగే దాచుకుంది. చివరికి ఏమైంది? ఇప్పుడు ఆ లక్ష్మమ్మ మన చేతిలో ఉంది. ఇదంతా మన లత వల్లే సాధ్యమైంది కదా. ఇంకా సుభద్రని పైకి పంపించడం లతకో లెక్క. లత, నువ్వు అనుకున్నది సాధిస్తావు, అల్లుణ్ణి మనువాడతావు. ఇక నీకు పెళ్ళి అయిపోయినట్టే అనుకో. రా బావా, మనం వెళ్దాం. ఫుల్ అక్కడ సిగ్గుపడుతుంది మన కోసం. పదా. ఆగండి. అదేంటి, ఈ మాట బయట వాళ్ళు అంటారు కదా, నువ్వన్నావేంటి? చెప్తాను. ఏయ్ సుభద్ర, ఇలారా. చెప్పండమ్మా.
మీరు కట్టాల్సింది ఆ తాళి కాదు, ఈ తాళి. ఇంతకాలం మీకు నన్ను దూరం చేసింది ఈ తాళే కదా, అందుకే ఈ తాళి కట్టి నన్ను దగ్గర చేసుకోండి. నన్ను మీదాన్ని చేసుకోండి. మీ హృదయం అనే కోటకి నన్ను రాణిని చెయ్యండి. సుభద్ర, వచ్చి జడ పట్టుకో. కట్టు. ఓ, ఇప్పుడు నేను సిగ్గుపడాలి కదా. మీరు చూసేసుకుంటే ఇంక నన్నెవరు చూస్తారు? మీరిప్పుడు చూడాల్సింది నన్నండి. ఏయ్, నువ్వు పో. ఆగు. ఏంటి, నీ మనసేమైనా మార్చుకున్నావా? అబ్బా ఆశ, ఆ పాల గ్లాస్ ఇవ్వు. ఇప్పుడు నిజంగా వెళ్ళిపో. సుబా, వెళ్ళమన్నానా? వెళ్ళు వెళ్ళు సుబా, వెళ్ళు. సుబా. ఇదిగో తాగండి. నిజంగా లక్ష్మమ్మ రాకపోవడానికి ఏదో పెద్ద కారణం ఉండుంటుంది. వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తెల్లవారితే కోర్టులో తీర్పు వచ్చేస్తుంది. బావగారిని ఎవరూ కాపాడలేరు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం చేసినా ఈ రాత్రికే చేయాలి.